రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం సెంట్రల్ యూనివర్సిటీని విధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. హెచ్సిఈలో విధ్వంసంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రాజ్యంలో నూరు లేని మృగాలు పేదలు బతుకొద్దా అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్. పార్లమెంటు సభ్యులైనటువంటి మా సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు, రవిచంద్ర గారి యొక్క సహాయ సహకారాలతోటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ప్రధాన్ గారిని కలిసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తూ మానవత్వం లేకుండా కర్కశత్వంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో గత 16 నెలలుగా మనుషులు నానా ఇబ్బందులు పడ్డటువంటి ఒక పరిస్థితులు చూసినాం. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ పశుపక్ష్యాదులను మనకు జీవించడానికి సహాయపడేటువంటి ఒక ఆక్సిజన్ అందించేటువంటి ఒక చెట్లను దాదాపు 400 ఎకరాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక పర్యావరణానికి ప్రతీక, వెస్ట్ హైదరాబాద్కు లంగ్ స్పేస్ కల్పించేటువంటి ఒక అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ను వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక చెట్లను కొట్టివేస్తూ అక్కడ వందల వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక రేరెస్ట్ స్పీసీస్ను చంపేస్తూ అక్కడ జాతీయ పక్షి అయినటువంటి ఒక వందల వేల నెమళ్లను విధ్వంసం చంపుతూ జింకలను చంపుతూ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం ఒక రియల్ ఎస్టేట్ దందాకి ప్రభుత్వం పాల్పడుతూ పాశవికంగా అడవిని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్న తరుణంలో ఇవాళ దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా ప్రభుత్వం పైన మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. ఈ విద్యార్థులంతా కూడా దేశంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటా ఉన్నారు. అత్యధికమైనటువంటి మేధాశక్తితో ఉన్నతమైనటువంటి ఒక చదువులు, రీసెర్చ్ స్కాలర్లు, జేఆర్ఎఫ్ స్కాలర్షిప్లు ఉన్నటువంటి ఒక మేధావులు గొడ్లను బాదినట్టు గత 4 రోజులుగా రేవంత్ రెడ్డి పోలీసులు ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో కొడతా ఉన్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా మగ పోలీసులతో వాళ్లపైన దాష్టికానికి పాల్పడతా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత పాలకులది. కానీ పాలకులు ఎప్పుడైతే బాధ్యత మరచి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులు బాధ్యతతో ముందుకొచ్చి పర్యావరణాన్ని కాపాడడం కోసం ముందుకొస్తే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టి లాఠీలతో జడిపించి వాళ్లను గొడ్లను బాదినట్టు బాది ఆఖరికి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఇవాళ జైళ్లలో మగ్గబెడుతున్నటువంటి ఒక నీచమైన మానవత్వం లేని ఒక క్రూరమైన ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మిలిటరీ యుద్ధంలో శత్రు దేశాల మీదకి ట్యాంకులు తీసుకెళ్ళినట్టుగా మన పక్షులపైన, మన జాతీయ పక్షులపైన, మన నోరు లేని జింకలపైన, అక్కడ నివసిస్తున్నటువంటి ఒక వన్య ప్రాణులపైన, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక వృక్ష సంపద పైన రేవంత్ రెడ్డి మానవత్వం లేని రేవంత్ రెడ్డి కరడుగట్టిన మనస్తత్వంతో ఈ జేసీబీలను పంపిస్తా ఉన్నాడు. ఎంత నీచుడు అంటే కోర్టులో కేసుండగా హైకోర్టులో కౌంటర్ వేస్తా అని చెప్పని కోర్టుకు చెప్పి 7వ తారీఖు రాకముందే ఇట్లా జేసీబీలు పంపి విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. దుర్మార్గం ఏంటంటే ఒక జింకను చంపితే సల్మాన్ ఖాన్కి 5 ఏళ్ల శిక్ష పడితే 100 జింకలని వాళ్ళ చంపుతున్నటువంటి, వందల వేల నెమళ్లను చంపుతున్నటువంటి రేవంత్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలో ఒక్కసారి దయచేసి సమాధానం చెప్పాలా అని చెప్పని ఆలోచించాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను.